రాజ్యసభ సభ్యుల ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాబోతున్న నేపథ్యంలో సీటు కోసం కూటమిలో సిగపట్లు మొదలయ్యాయని సమాచారం. ఆశావహుల సంఖ్య నానాటికి పెరిగిపోతోందని సమాచారం. అధికార టీడీపీ నేతలే చాలా మంది ఉండగా వారికి తోడు కూటమిలోని మిగతా రెండు పార్టీలు కూడా తమకు కూడా రాజ్యసభ సీటు కావాలని అడుగుతున్నాయట. ఇక చాలా కాలంగా టీడీపీలో ఉన్నామని తమకు ఎలాంటి మేలు జరగటం లేదని ఒక రాజ్యసభ సీటు ఇస్తే సరిపోతుందని కొంతమంది సీనియర్లు చంద్రబాబుకు చెప్పి ఆవేదన చెందారట. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ సభ్యుల పదవుల కోసం అధికార టీడీపీలో పలువురు నేతలు పోటీ పడుతున్నారట. పలువురు సీనియర్లు, జూనియర్లు తమకే అవకాశం కల్పించాలని పెద్దబాబుకు, చిన్నబాబుకు పదే పదే మొరపెట్టుకుంటున్నారని సమాచారం. గత ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అవకాశం రానివారు, కూటమి పాలనలో ఈ 2 ఏళ్లలో ఎలాంటి పదవులు దక్కనివారు, గత ఎన్నికల సమయంలో చంద్రబాబు దగ్గర్నుంచి రాజ్యసభ సీటు హామీని పొందినవారు, ఇలా ఒకటేమిటి వివిధ కారణాలతో రాజ్యసభ పదవులు అడుగుతున్న వారి జాబితా టీడీపీలో పెద్దగానే ఉందని చెబుతున్నారు. జూన్ 1వ తేదీన రాజ్యసభ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం ఏపీ శాసనసభలో ఉన్న మెజారిటీ దృష్ట్యా ఈ 4 స్థానాలు కూటమికే దక్కుతాయి. ఈ 4 స్థానాల్లో టీడీపీ ఎన్ని స్థానాలను తీసుకుంటుంది, మిత్రపక్షాలకు ఎన్ని కేటాయిస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తమకు ఒక సీటైనా ఇవ్వాల్సిందేనని పవన్ కళ్యాణ్ కోరుతున్నట్టు సమాచారం. అయితే జనసేనకు ఒక రాజ్యసభ సీటు కేటాయిస్తారని, అయితే ఆ సీటు కూడా చంద్రబాబు సన్నిహితుడైన జనసేన నేత లింగమనేని రమేష్కే ఇస్తారు కాబట్టి ఇండైరెక్ట్ గా ఆ సీటు టీడీపీకే దక్కినట్టుగా భావించాల్సిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 4 స్థానాలు ఖాళీ అయినప్పుడు బీజేపీకి 2 సీట్లు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నప్పటికీ కేంద్రం నుండి ఒత్తిడి తీసుకొచ్చి ఈసారి ఒక సీటైనా సంపాదించే పనిలో ఏపీ కాషాయ నేతలు ఉన్నట్టు సమాచారం. పలు టీడీపీ సీనియర్లు రాజ్యసభ సీటు కావాలని సూపర్ సీఎం లోకేష్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. 4 రాజ్యసభ సీట్లను తన మనుషులకే ఇప్పించుకోవడానికి లోకేష్ పట్టుదలగా ఉన్నారనే వార్తల నేపథ్యంలో నేతలందరూ చినబాబు ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారట. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న 4 రాజ్యసభ సీట్లలో ఒకటి మరొక మారు తన సన్నిహితుడు సానా సతీష్కే కేటాయిస్తున్నారని, మిగతా 3 స్థానాలను కూడా తన అనుచరులకే ఇప్పించుకోవడానికి వీలుగా లోకేష్ పావులు కదిపారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.